హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పులకర్తి లాక్స్. ఎట్లున్నారు? నేను మంచిగా ఉన్నా, మీరు కూడా అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇలా ముచ్చట ఏంటంటే ఇక మామూలు ఫుల్ జ్వరం వచ్చి చెప్పినాక పిల్లలు కూడా బాగా చూస్తారు. నార్మల్ ఇప్పుడు అది చూపిస్తే తక్కువ కాలే, అందుకే ఇక గజ్జల ఇక్కడ వెంకట సాయి చిల్డ్రన్ హాస్పిటల్. ఎప్పుడైనా ఇక్కడికే తీసుకొస్తాము. కొంచెం అయితే మావాడు వస్తున్నాడు, ఇప్పుడు అక్కడ అనుకుని ఉండే అది ఫ్రూట్ ఇచ్చి బ్లడ్ తీసుకున్నాక ఇక బయటకు వచ్చింది. ఇక ఇది మామూలు తీసుకొచ్చిన దవాఖాన, ఇదే చిన్నపిల్లలది వెంకట సాయి చిల్డ్రన్ హాస్పిటల్. ఆయన వచ్చేసి ఇక నీలపల్లి వేసిండు ఆల్రెడీ. ఇక సార్ నీలపల్లి హాస్పిటల్ వేసి రిటైర్ అయ్యిండు అన్నట్టు. ఆయన చాలా మంచిగా చూస్తారు, మంచిగా చూపించుకోవచ్చు. ఇక మామూలు చూపించుకొని బయలుదేరుతున్నా. పోదామా డాడీగా? హలో, నువ్వు చెప్తే నాకు పోతే సూదిస్తున్నారు, మరి నీ ఇష్టం, ఆలోచించుకో. అల్లరి ఏది ఎక్కువ, అల్లరి వేస్తే సూది పెడుతున్నారు, ఓకేనా? అల్లరి వేయొద్దు, మంచిగా మందులు తాగాలి, మంచిగా వండుకోవాలి, మంచిగా తినాలి, సరేనా? అల్లరి వేసినాం అనుకో తీసుకొచ్చి ఈయన వదిలేసిపోతా. కృష్ణ ఆయన సూదిస్తేనే అన్నాడు అయిపోయాక మరి ఇట్లా. డాక్టర్ యాష పడుతుంది నేను చూసి, ఈయన అల్లరి చూసి ఈయన జ్వరం వచ్చిందా అంటే పాపం దీక్షిద్యానికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది పాపం దీక్షిద్యానికి. పొచ్చలను ఉప్పావో చెలేసింది. ఒకవేళ ఇప్పుడు తక్కువ కాకపోతే ఇచ్చిన మెడిసిన్తో తక్కువ కాకపోతే పెడతాన్నారు ఇంజక్షన్. అది అది 5+ ఏజ్ అట్లా. బ్లడ్ ఇన్ఫెక్షన్ 6 ఉండాలి, 20 దగ్గరకు ఉంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది 6 ఉండాలి, 20కి వచ్చింది. అది కథ మరి 3% జరిగింది. మెడిసిన్ ఇచ్చిండు, ఆ ప్రాపర్గా మెడిసిన్ వాడు. తక్కువ ఆగకపోతే అప్పుడు కాదు సూదులు. అప్పుడు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు. టేక్ మెడిసిన్ ఇవన్నీ తీసుకో, చెప్తా. మెడిసిన్ అన్నీ ఓపెన్ చేసి పెట్టు, అన్నీ చెప్తా. సాల్ట్ ఇంట్లో పెట్టుకోడాడు దీక్ష. చల్ల ఉన్నది తాగొద్దు, తినొద్దు అని చెప్పి ఇట్రా. ఇదో నీకు ఆపిల్చి కడుకొచ్చుకుంది. ఇప్పుడు తినొద్దు నువ్వు ఇక 2-3 రోజుల దాకా ఏం తినొద్దు. ఇక వాచ్ చేసుకొచ్చుకోపు, ఆపిల్ కడుకొచ్చుకుంది. ఆ సాల్ట్ ఇంట్లో పెట్టిరాపో దీక్ష. దీక్షతో అట్లా కడుకొచ్చుకొని చాకు తెచ్చుకో. అట్లా తినదు, కోసుకొని తినాలి. పైసలు కట్టలు పెట్టినట్టు పెడుతుంది మెడిసిన్. కైకు చెప్తాయి పెట్టి. ఇవి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి మెడిసిన్, సైడ్కి ఉన్నాయి. ఆ మెడిసిన్ అని పెడితే చెప్తాయి అన్నీ. ఇంజక్షన్ లేదేం లేదు. సూది నీకే ఇచ్చేది. ఇవి ఆక్సిజన్ పెట్టేటి, ఇవి మిక్సప్ చేసి పెట్టవద్దు. ఎన్ఎస్ బాటిల్ ఏది ఉందా? ఫస్ట్ ఏం చేయాలి? ఈ మెడిసిన్ తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఉందా? 1 వేయాలి. ఇది 2 ml. దేంతో? ఇది తీసుకోవాలి. దీంతో సీమన్ దాంట్లో సీమన్ కొట్టాలి. అది అయిపోయిందా? దాని తర్వాత 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చి సెకండ్ 1 ఇది మళ్ళీ 2 ml కలపాలి. అది అయిపోయినాయి. తర్వాత ఇది పైన రాసి ఉన్నట్టు 5 ml 3 times. 3 సార్లు ఉంటే 3 times అన్నట్టు. 2 సార్లు 2 times. ఇది యాంటీబయాటిక్స్ ఇవన్నీ. 5 ml 2 సార్లు 5 days. అయిపోయేదాకా పోసేయమని చెప్పిండు. ఏ మెడిసిన్ అయినా అయిపోయేదాకా 5 days అని చెప్పిండు నాకు. అయిపోతుంది అప్పుడు వరకు కానీ డాక్టరు ఆయనే చెప్పిండు. ఒకవేళ అయిపోకుండా 5 daysలో మొత్తం కంప్లీట్ చేసుకోరు. ఏమైంది? షాక్ ఫ్రిడ్జ్ మీద ఉంటుంది ఆరా. పో మీ అమ్మమ్మని అడిగిరా షాక్ ఎక్కడ పెట్టిందో. పొద్దున రాత్రి ఏ మెడిసిన్ మిస్ అయినా మళ్ళీ కథ మొదటికి వస్తుందని చెప్పి తినేసి. ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి మెడిసిన్ టైం టు టైం వాడమని చెప్పి. అది పరిస్థితి. ఏడున్నది ఇంటికాడ పట్టుకొస్తా. ముఖం పిక్కపోయింది. నేను అల్లరి చూసి వీడు ఇట్లా
దూక షాట్లు చేస్తే కష్టము, బయట తిరగద్దు, బయట తిరగకనేయకమన్నాడని. బయట తిరగొద్దు అన్నాడు దీక్షితో. బయట తిరగొద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, స్వీట్ తినొద్దు అని చెప్పాడు. స్వీటు, కూల్ డ్రింక్స్ అలాంటివన్నీ 5 days వరకు అన్నీ బంద్ చేయమన్నాడు. పోయి వెళ్ళాది నువ్వు మనసులో సౌండ్ బట్టి పర్ఫార్మెన్స్ చేస్తుందా? ఇప్పుడే తాగుతాం మందులు. జ్వరం తక్కువైందా ఇప్పుడు మరి నీకు? మా ఫ్రెండ్ వచ్చేవాడికి వాడి నేను జ్వరం వచ్చిందా నిజంగా అంటున్నాడు. వాళ్ళ కొడుకేమో సూది పెట్టకుండా గిరిగిరి కేక పెట్టాడు. వీడికి బ్లడ్ తీసినా సప్పుడు ఎత్తలేడు. వాళ్ళే షాక్ ఎత్తారు డాక్టర్లు. అయిపోయింది అనగానే అయిపోయిందని వీడు అనగానే వాళ్ళే షాక్ ఎత్తురు. బ్లడ్ ఇన్ఫెక్షన్. ఇంకేం గిరాకీ ఏ చేతి తీసిరు చెప్పి గడ ఇచ్చిరా? ఫైనల్గా మా అయితే వాళ్ళ అమ్మమ్మని ఇక్కడ దించేసి నేను మా ఇంటికి వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే ఆయనకి నెబులైజర్ మిషన్ కావాలన్నట్టు, ఆక్సిజన్ పెట్టాలి. అక్కడ అయితే డాక్టర్ బాగా కోల్డ్ ఉంది, డైలీ 2 times పెడితే కొంచెం నేను ఇచ్చిన మెడిసిన్తో పాటు మీరు అది పెట్టిరనుకో తొందర తక్కువ అవుతుంది అన్నారు. అందుకే మిషన్ తీసుకోవడానికి వచ్చిన. ఇక మిషన్ వాళ్ళకి ఎలాగో వాళ్ళు 1 month దగ్గర 1 month దాకా ఉంటారు వాళ్ళ ఇంటికాడ. ఇక వాళ్ళ చిన్న పాప కూడా ఉంది, ఆమెకు కూడా ఏమైనా అయిందనుకో ఇక సరదా అయితే యూటిలైజ్ అవుతుంది కాబట్టి తీసుకొని పోతున్నాను అన్నట్టు. ఇగో ఇదే మన నెబులైజర్ మిషన్. మా ఇదే అనుకున్నాము, ఆడ వచ్చినప్పుడు కొన్నాము. మళ్ళీ అందరూ పనిచేసింది, మా పిల్లలకు, మా అక్క వాళ్ళ పిల్లలకు, మా అన్న పిల్లలకు, మళ్ళీ లాస్ట్ మా పాప కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మా అమ్మడి పిల్లలు కొడితే ఆయన కూడా పనిచేస్తుంది ఇది. కానీ వర్తే, అప్పట్లో అగ్గోలా కొన్నాం కానీ వర్తే. ఇప్పటిదాకా దాకానొక వచ్చినావా మా వాడు రాఖీ కట్టేటు ఎంత అల్లరి వేసినాడు. రాఖీ కట్టుకుంటారు ఈడేమో స్వీట్ కావాలని ఎంత అల్లరి వేసిందంటే మామూలుగా వెళ్ళి చూపిస్తా ఎంత రాఖీ కట్ట పంచుకుంటారు. మంచి కట్టాలి, చేతి అట్లా వెరీ గుడ్ మంచి గుడ్లు చితారా కడుతుంది ఇప్పుడు. చితారా ఆగరా రే, రాఖీ కట్టడం అయిపోలేదురా అయ్యా. తింటాడు తీసి తింటాడు మంచోడు. వెరీ గుడ్. ఒక్కటి తినే మయ్యో మంచోడు కదా. పాపం దీక్షితు, పాపం చిన్న పిల్లవాడు. సరే ఇగో తీసుకో, ఇక స్వీట్ బాక్సే తీసుకో డైరెక్ట్గా. నీకు ఏది కావాలో తీసుకో. ఇక వచ్చి నాకు మురిపే వచ్చి నాకు ముఖంలోకి. మొత్తం మొక్క నమస్తే కాకానిగా. రైట్, వెరీ గుడ్. అబ్బా గసంటికి వెనుకబడిగా ఇంకేంది. ఆ డాక్టర్ నమ్ముతాడు ఇంక జ్వరం వచ్చిందంటే వీడియో చేసి అల్లరికి. చెల్ల పైసలు ఇస్తావా? అది ఇచ్చా నేను ఇస్తానే పైసలు. ఇగో పెద్ద లోటు ఇస్తున్నా, ఇక్కడ చూడు. ఇవా 500 లోటు చెల్లెకి ఇయ్యవా తీసుమా. అయ్యో మంచోడు. ఇంకో సీట్ ఇస్తా ఈ పైసలు ఇచ్చింది. ఈ చెల్లికి ఈ చేతి మంచోడు. సీట్ కావాలా వద్దా నీకు? ఇదో మంచోడు. ఇప్పుడు కుచ్చేది కొనుక్కొస్తా వద్దా? కుచ్చేది చెల్లెకే కొనుక్కొస్తా మరి.
అన్నకు పైసలు ఇవ్వం, నువ్వు అన్న నీకు ఇస్తాడు, పో అన్నకి తీసుకో, ఆ చేత ఇవ్వాలి. మంచి దొంగలు ఉన్నారు, పో.